श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु अलिवेल मंगम्म सहित भरद्वाज महाराज की जय। జై సాయి మాస్టర్. సాయిబాబా మాసపత్రిక. వ్యాసం పేరు మనోనిగ్రహం. రచన ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ. ఈ వ్యాసం ధ్యానయోగ సర్వస్వం గ్రంథం నుండి గ్రహించబడింది. నియమం, నామం, ధ్యానం వల్ల ఉపయోగం ఏంటంటే, మామూలుగా నియమం లేని మనస్సు వాయువులా, అంటే ఎందులో చేరిస్తే దాని ఆకారం ధరించి, దేన్ని తాకితే దాని వాసన అంటే లక్షణాన్ని పొంది చంచల రూపమై స్వీయ గుణము లేక శక్తి కోల్పోతూ ఉంటుంది. దానిని ఏ రూపంలోనూ బంధించడం కష్టంగా ఉంటుంది. ఆవిర్లా ఆవిరిని ఆ రూపంలోనే ఉంచేవి గాలి, వేడి అయినట్లే మనస్సునకు ఇష్టాయిష్టాలు, కోరికలు, చికాకులు అవి ఉన్నంతసేపు మనస్సు వాటి రూపాన్ని, గుణాన్ని పొంది స్వయం రూపం లేక చంచలమై బలము, శాంతి లేక తిరుగుతుంది. అధీనంలో కూడా ఉండదు. ఇలా ఉండనప్పుడు చేతిలో ఏది ఉందో అది కాక అంతకు పైన ఉన్న పరిస్థితులను, వస్తువులను, లక్షణాలను కోరటంతో తృప్తి నశించి తృష్ణ ప్రారంభిస్తుంది. దానికోసం అశాంతి, అవి కలవాళ్ల మీద అసూయ, దానికి అడ్డు అయినట్లు కనిపించిన వారి మీద ద్వేషం, ఇవన్నీ పెనవేసుకుంటే మనస్సు వివేకాన్ని కోల్పోయి సుఖప్రాప్తి కోసం పాపం చేయటం జరుగుతుంది. అవి సాగుతే అందుకు అలవాటు పడటం, దానికోసం కపటం, సంఘంలో పరువు పోకుండా చూసుకోవడం కోసం యత్నించడంలో పరువే సర్వంగా అనుకుని ఇతరుల అభిప్రాయాలను లెక్కచేసి వాళ్లను తృప్తులను చేస్తూ పొగుడుతూ ఉండడం, వారి పాపాలకు తోడ్పడటం, మన పాప పిపాసకు అమాయకులను బలి చేయటం, వీటిలో సాధించిన విజయానికి గర్వం వచ్చి అజాగ్రత్త, దానితో భయపడటం, ఇలా అల్లుకుంటూ ఉన్న శాంతి, పవిత్రతలను కోల్పోయి భ్రష్టుడు కావటం, చేతిలో లేని దానికోసం తహతహలాడే అభ్యాసంతో జీవితాన్ని అసంతృప్తి, అశాంతిమయం చేసుకోవటం జరుగుతుంది. కృష్ణుడు భగవద్గీతలో ఇదే చెప్తాడు. ఇట్లా కాక మనస్సును కట్టుబాటు లేకుండా వదిలేస్తే ఈ అశాంతి వస్తుందని, దుఃఖానికి, అశాంతికి మూల కారణం ఆశ అని, ఆ స్థితి మనస్సు ఎప్పుడూ ఇంద్రియాలకు ప్రీతికరమైన వస్తువుల యందే పనిచేయటం వల్లనేనని తెలుసుకుని సత్సాంగత్యం, సద్గ్రంథ పఠనం, సజ్జన దర్శనం, ధ్యానం, నామజపం, సదా దైవచింతన, దుఃఖాదులకు కల కారణాన్ని వివేకంతో యోచించి విజ్ఞుల గోష్ఠి నుంచి గ్రహించి అందుకు నివృత్తి మార్గాన్ని అన్వేషించుకుంటూ సాధనను అవలంబిస్తే క్రమంగా ధ్యాస నిలుస్తుంది. ఈ స్థితిని వాయురూపంలో ఉన్న ఆవిరి నీటి బిందువులుగా కదిలించని గాజు గ్లాసు మీద, అంటే గాలి, వేడి తగలని చోట ఏర్పడ్డంతో పోల్చవచ్చు. ప్రత్యేకించి వేడిలో పెడితే కానీ తిరిగి పాత స్థితికి పోదు ఈ బిందువు. వేడి అంటే చిరకాలం దుస్సాంగత్యం, విషయభోగాలను చింతన చేసి చూసి వాటి గురించి మాట్లాడడం లాంటిది. ఆ గ్లాసు మీద ఉన్న కొద్ది మాలిన్యమే ఆ బిందువుకు సోకుతుంది కానీ ఆవిరికి మళ్ళీ సర్వత్రా పోయి అన్నింటినీ పోగేసుకురాదు. ఆవిరి వంటి మనస్సు పువ్వుల మీద నుంచి ప్రసరిస్తే ఆ వాసనను, అశుద్ధం మీద నుంచి ప్రసరిస్తే దాని వాసనను మోసుకొస్తుంది. అందుకే మనం సంఘంలో మంచివాడు అనుకుని జీవితంలో కోరి ఎవరికైనా స్థానమిస్తే వాడు చెడ్డవాడుగా మారి మన అభిప్రాయాలను అబద్ధాలు చేస్తాడు. అందుకే ఆ సంగతి తెలిసిన సాధకునికి ఇతరుల మంచి చెడుతో పనిలేదు. నాభినందతి నద్వేష్టి అంటుంది గీత. మంచిని అభినందించడు, చెడును దూషించడు. ఆత్మైవ హ్యాత్మనా తుష్టః, తనలో తాను తృప్తుడై నిశ్చలుడవుతాడు అంటుంది గీత. ఇట్లా మనస్సు బిందు రూపంలో ఏర్పడ్డప్పుడు జాగ్రత్తగా కదిలించకుండా ఉంచకపోతే తిరిగి ఆవిరై అసలు ఒకప్పుడు బిందువైన సంగతి, అందుకు సావకాశం ఉన్న సంగతే గుర్తు లేకుండా పోతుంది. అట్లా జాగ్రత్త తీసుకుంటే బిందువులన్నీ గ్లాసు అడుగు భాగానికి చేరుకుని చాలా నీరవుతుంది. ఈ స్థితికి వచ్చాక తిరిగి ఆవిరవటం కొంచెం కష్టము, ఆలస్యము అవుతుంది. ఎక్కువ వేడి అవసరం అవుతుంది. గ్లాసు కదలికలకు కూడా అంత త్వరగా చెదరదు. అంతేకాదు, గ్లాసులోని మాలిన్యాన్ని బిందువులు ఇదివరకు తీసుకున్నా అది చాలా భాగం తేరుకుంటుంది గ్లాసు కదిలించకపోతే. అప్పటికి నీటిలో కరిగే మాలిన్యం మాత్రం ఉంటుంది. గ్లాసులో నీరు అడుక్కి చేరటం, ప్రకృతిలో నీరు పల్లాల్లోనికి ప్రవహించడంతో భక్తుని నమ్రతను, ఆవిరి యొక్క మిడిసిపాటుతో అజ్ఞాని అహం, దర్పాలను పోల్చాడు ఒక ముస్లిం సాధకుడు. ఇంకా కదిలించకుండా మామూలు వాతావరణంలోని వేడిని కూడా తగలనివ్వక కుండల్లోనో అంతకంటే చల్లదనంలోనో పెడితే వేడిని పైన ఇచ్చిన పోలికతో గుర్తుంచుకుంటే ఈ చల్లదనం ఏమిటో అర్థమవుతుంది.
అప్పుడు కరిగి ఉన్న మాలిన్యం కూడా ఉండదు. సముద్రంలోని మంచు శిఖరాల్లో ఉప్పు ఉండదు. ఎంతో వేడవుతే కానీ నీరవదు. ఆవిరి అసలే అవదు. నీటికున్న చంచలత్వం కూడా లేక ఘనత కలిగి స్వచ్ఛమై మిట్టపల్లాల భేదం లేకుండా పోతుంది. నీరుకు ఆ భేదం ఉండి పల్లాన్ని చేరుతుంది. ఆవిరికి ఆ భేదం ఉండి ఉన్నత స్థానాలకు ఎగురుతుంది. తనలోనే నీరు ఆవిరి సూక్ష్మరూపమై ఆ నీటిలోనే తాను కరగక మునగక తన రూపాన్ని కోల్పోక నీటిలో తేలగలుగుతుంది మంచుగడ్డ. మనం సంసారంలో ఉండవచ్చు కానీ మనలో సంసారం ఉండకూడదు. దీనికే పరమహంస అంటారు. ప్రాపంచకంలో దిగే ముందు ఆధ్యాత్మికాన్ని సాధించాలని, పనసకాయ కోసే ముందు చేతికి వైరాగ్యమను నూనెను రాసుకుంటే చేతికి పాలు అంటకుండా తొనలు తినవచ్చు అని. ఇదే వివాహ క్రతువులో పెండ్లికి ముందు కాశీకి పోవటం అనేది లాంఛనంగా మిగిలింది. మంచుగా అవటాన్ని చైతన్య ఘనత అంటారు. మనలోని చైతన్యం వాయురూపంలోంచి ఘనరూపాన్ని ధరించి నిశ్చలము, స్థిరము, దృఢము అవుతుంది. పరిణామరహితమవుతుంది అంటే మరణరహితమవుతుంది. విషయభోగాల నుంచి మనస్సును విడదీయటం, చైతన్య ద్రవణం కావించటం బ్రహ్మచర్య కన్యాత్వాల లక్ష్యం. ఘనీభావం చేయటం గృహస్థ సన్యాస ఆశ్రమాల ఆదర్శం. కేవలం సంఘాన్ని ఉద్ధరించే సామర్థ్యం కల సంతానాన్ని పొంది వారికి సాధ్యమైన జ్ఞాన సంపదనివ్వటానికి మాత్రమే వివాహం, కామాన్ని అనుభవించటానికి కాదు. ప్రకృతి తనకెంతవరకు సాధ్యమో అంతవరకు అన్ని జీవుల్లోకి ఉత్తమ శారీరక మానసిక స్థాయిని మనిషికిచ్చి వదిలింది. తల్లి మంచి పోషణనిచ్చి పిల్లవాడిని చదువుకు బయటకు పంపినట్లు వాటితో పాటు వాడు పైకో కిందకో పోయే స్వతంత్రం వాడికి వదిలింది. చదువుకుంటే ఎదిగే మానసిక శక్తిని బీజరూపంలో వాడిలో ఉంచింది. అదే వాడు చదువుకోకపోతే ఇంద్రియాలు జేబు దొంగం చేస్తాయి. బడి దేవుడు, భక్తి. తక్కినవి ప్రపంచం, బజారు. బడికి వెళ్తే వికాసం, బజార్న పడితే పతనం. తాత్కాలికంగా కొంతకాలం బడికి వెళ్ళకపోతే తల్లి మందలిస్తుంది కానీ చేయి దాటితే వదిలేస్తుంది. వాడు ఎంత హీనంగానైనా సరే బ్రతకటమే కావాలి ఆమెకు. బజారే వాణ్ణి భ్రష్టు చేసి తిరిగి తీసుకోలేని పాఠం నేర్పుతుంది, దండిస్తుంది. అప్పుడైనా పశ్చాత్తాపంతో బడికి పోతే బాగుపడవచ్చు. ప్రకృతి బీజమాత్రంగా తనకిచ్చిన వాటిని బడికెళ్లి సక్రమంగా వృద్ధి చేసుకుని సంఘంలో కట్టుబాటుగా బ్రతికి నియమాలతో సాధనతో చైతన్య ఘనత పొందితే సార్థకం. అప్పుడు గృహస్థుడైనా చెడడు, జాతి వృద్ధి పొందుతుంది. సాధన కొంచెం మిగిలి అది పూర్తి చేసుకుని పరిపూర్ణుడయ్యేవాడు అటువంటి గర్భవాసాన పుడతాడు. అందుకే వివాహం. ఇట్లా కాక ఇంద్రియ సుఖాన్ని అనుభవించటం, ఏ ఇంద్రియాన్నైనా సరే అనుభవించటం తప్పుదారికే తెస్తుంది. చూసి తప్పుకోటానికని సంరక్షణకని పెట్టిన కళ్లతో అందం అన్న పేరుతో ఆనందించి వికారం అన్న దానితో అసహ్యించుకోవటం చాలా తప్పు. భర్త ఇల్లు తుడిచిపెట్టమని నియమించిన పని మనిషి కన్నుతో గాని ఇతర ఇంద్రియాలతో కాని యజమానికి తోడ్పట్టం కాకుండా చెడగొట్టడం ఎంత తప్పు. కావలివాడు యజమాని ధనాన్ని కొల్లగొట్టినట్లు. దాన్నించి ఎవ్వరూ ఎవరిని కాపాడలేరు. ఎవరిని వారే కాపాడుకోవాలి. నియమాలు నిగ్రహం గల కావలివాణ్ణి అంటే ఇంద్రియాలను యజమాని పొందటం తప్ప ఇంకొక మార్గం లేదు. అలాగే అన్ని ఇంద్రియాలు. నాలుక అన్నం తినటానికి, రుచికి బానిస కావటానికి కాదు. చెప్పులు పాదాలకు రక్షలే అయినప్పటికీ వాటిని మాయకుండా ఉండాలని నెత్తిన పెట్టుకుని ముళ్లల్లో నడిచినట్లే ఇంద్రియాలకు లొంగితే. అట్లానే జాతి వృద్ధికి ఉన్నది కామం. వృద్ధి అంటే సంఖ్యలో కాదు, లక్షణంలో. దాన్ని ఆనందానుభవంగా చేసుకుంటే పాపమవుతుంది. ఇతర నవీన శాస్త్రాలు దీన్నెందుకు గుర్తించవు అంటే అవన్నీ మనిషిని ఉన్నవాణ్ణి ఉన్నట్లు చూస్తాయి, ఏమి పొందే అవకాశం ఉన్నదో గుర్తించవు. సద్గ్రంథ పఠన అంటే భగవద్గీత, యోగ వాసిష్టము, వివేక చూడామణి మొదలైనవి నామం ఆపినప్పుడే చదవటం మంచిది. చదవటంలో ఉద్దేశం దైవం మీద మన మనస్సు నిలిపే మన యత్నంలో వచ్చే ఒడిదుడుకులు లోటుపాట్లు ఉంటే అవి ఎట్లా వాళ్ళు సరిదిద్దుకున్నారో మనం ఎలా దిద్దుకోవాలో తెలుసుకోవటమే. అందుకే వాటిలోంచి మనం నేర్చుకున్నవి, అనుభవంతో గమనించినవి ఎవరితోనూ చెప్పకూడదు. చర్చ అసలు జరపకూడదు. ఎందుకంటే కందుల్ని తినే పురుగు కందుల్లోనూ, బియ్యాన్ని తినే పురుగు బియ్యంలోనూ అదే రంగు రూపం కలిగి ఎలా ఉంటాయో అట్లానే సాధనను వాళ్ళకు తెలియకుండా విచ్ఛిన్నం చేసే వితండవాదులు ఆధ్యాత్మిక చర్చలు జరిపేవారిలో చాలామంది ఉంటారు. మనకెంత తెలుసో అసలు ఎక్కువ మందికి తెలియకూడదు. తర్వాత అనుభవంతో మనం గమనించిన విషయాలు, మనకు కలిగే భావనలు గొప్పవాళ్ల మాటల్లో దొరుకుతున్నప్పుడు కొంత ఉత్సాహం, ప్రోద్బలము లభించి మనం సరైన దారిలోనే పోతున్నాం అన్న నమ్మకాన్ని ఇస్తాయి. ఇది ఇందులో చాలా ముఖ్యం. అందుకని కొన్ని పుస్తకాలను చదవటం అవసరం. వాటిల్లో గీతలాంటివి ధ్యాసను, విఘాతం చేసే కారణాలను మనలోనూ బయట ఎత్తిచూపి జాగ్రత్త చేస్తాయి.
అయితే రోజుకొక్క విషయాన్ని గురించిన శ్లోకాలు మాత్రమే చదివి ఆచరణలో గమనించి వినియోగించి ఆపాలి గాని నామాన్ని మరుగుపరిచి దాని కాలాన్ని హరించనివ్వకూడదు. ఇట్లా టైం టేబుల్ నడపటమే చాలా మంచి సాధన. దానితో ఆరోగ్యం కూడా చేకూరుతుంది. జై సాయి మాస్టర్. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కీ జై.